గ్రూప్ 2 మెయిన్స్‌లో ఏపీ హిస్టరీలో మనకి శాతవాహనుల తర్వాత మనకి పరిపాలించిన వారు ఇక్ష్వాకులండి. ఈ ఇక్ష్వాకుల నుంచి మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లో హిస్టరీ నుంచి కంపల్సరీగా 2-3 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. మనం కంపల్సరీగా చదువుకోవాల్సిన టాపిక్ అయితే ఇక్ష్వాకులు. దీనిలో ఇంపార్టెన్స్ మాత్రమే మనం ఇప్పుడు చూద్దాము. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నవారో వారికైతే బాగా యూజ్ అవుతుంది. ఎలా చదవాలి, దాని తర్వాత ఇంపార్టెంట్వి మనం ఎలా తెలుసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు 7 అని చెప్తారండి. అంటే మత్స్య పురాణం ప్రకారం ఇక్ష్వాకుల రాజుల సంఖ్య 7. శాసనాల ద్వారా ఇక్ష్వాకుల ప్రకారం 4 పాలకులు మాత్రమే ఉంటారండి. ఆ 4 పాలకుల్లో మొదటిగా వీరిలో ముందు ఉన్నవారు వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు, రెండోవారు వీరపురుషదత్తుడు, మూడోవారు యెహువల శాంతమూలుడు, నాలుగవ రాజు రుద్రపురుషదత్తుడు. శాసనాల ప్రకారం మత్స్యపురాణం ఏడుగురు ఇక్ష్వాకుల రాజుల గురించి ప్రస్తావించింది. నాగార్జునకొండ, జగ్గయ్యపేట శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజులు 4. వారిలో రాజ్యస్థాపకుడు శ్రీ శాంతమూలుడు, వారి యొక్క కుమారుడు వీరపురుషదత్తుడు, వీరిలో గొప్పవాడు. యెహువల శాంతమూలుడు రెండవ శాంతమూలుడు అనమాట, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాడు. రుద్రపురుషదత్తుడు చివరివాడు. వీరపురుషదత్తుడు తప్ప మిగిలిన ఇక్ష్వాకు రాజులందరూ బ్రాహ్మణ మతాన్ని అయితే బాగా పోషించారు. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినవి ఇప్పుడు శాసనాల్లో చూద్దామండి. ఇవైతే కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాల్సినవి అనమాట. శాసనాలు: వీరపురుషదత్తుని శాసనాలు, అల్లూరి శాసనం, అమరావతి శాసనం, నాగార్జునకొండ శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గపేట శాసనం. శ్రీ శాంతమూలుడు శాసనాలు వచ్చేపాటికి రెంటేల, దాచేపల్లి, కేసనపల్లి. యెహువల శాంతమూలుడు శాసనం నాగార్జునకొండ సంస్కృత శాసనం అనమాట. రుద్రపురుషదత్తుని శాసనం గురజాల శాసనం. యెహువల శాంతమూలుడు కాలంలో నిర్మితమైన హిందూ దేవాలయాలు: నందికేశ్వర ఆలయం, హరితి దేవాలయం, నవగ్రహ కుబేర ఆలయాలు, కార్తికేయుని ఆలయం, కుమారస్వామి ఆలయం, పుష్పభద్రేశ్వర స్వామి ఆలయం, అష్టభుజ నారాయణ స్వామి ఆలయం. ఉపాసిక బోధిశ్రీ కట్టడాలు: చూడదమ్మగిరి కొండపై బౌద్ధ విహారం, చైత్యం. తర్వాత పాపిలి వద్ద విహారాలు, బోధివృక్షం చుట్టూ ప్రకారం వేదిక. ఇవిడైతే ఉపాసిక బోధశ్రీ ఈవిడ కట్టడాలు. ఈ శాసనాల్లో మరి కొన్ని ఇంపార్టెంట్ అయినవి: ఇక్ష్వాక రాజ్యాలపై పల్లవులు చేసిన దాడి గురించి ఏ శాసనం తెలుపుతుందంటే మంచుకల్లు శాసనం తెలుపుతుంది. ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం అన్నమాట. ఇక్ష్వాక చివరి రాజు రుద్రపురుషదత్తుడు కాగా ఇక్ష్వాకుల అంతం గురించి ఏ శాసనం పేర్కొంటుంది అంటే శివస్కందవర్మ యొక్క మైదువోలు శాసనం. ఇక్ష్వాకుల కాలం నాటి అమరావతి శిల్పకళ ఏ ప్రాంతాలకు వ్యాప్తి చెందింది అంటే నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలుకి వ్యాప్తి చెందింది. శాసనాలపై సంవత్సరాలు, నిర్మాణాలపై శిల్పాల పేర్లు, మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయాలు ఎవరి కాలం నుండి ప్రారంభమయ్యాయంటే ఇక్ష్వాకుల వారి కాలం నుంచి అయితే ప్రారంభమయ్యాయండి.